హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి హిట్ 3. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఎప్పట్లానే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీకు మూవీ రివ్యూస్ పెడుతున్నాను, అట్లాగే హెల్త్ ఫ్యాక్ట్స్ పెడుతున్నాను. ఎందుకంటే రెండు మీకు ఉపయోగపడేది, ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటేమో హెల్త్కి సంబంధించింది. సో అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రివ్యూ కూడా మీరు పూర్తిగా వినండి, ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, సో ప్రతిదీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఏదైతే మూవీలో చూశానో, సో నాకు ఏది అనిపించిందో సో మీతో ఇందులో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మూవీ లవర్స్ అందరూ ఈ రివ్యూ అందరూ వినాలని సో నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో హిట్ 3 మనకి తెలిసిందే, లీడ్ రోల్ వచ్చేసి నాని అండ్ హీరోయిన్ కూడా శ్రీనిధి శెట్టి. సో ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి మనం చెప్పుకోవాలంటే, ఫస్ట్ అసలు ఈ మూవీలో చాలా లాజిక్స్ అయితే మిస్ అయిపోయారు. అంటే ఏదైతే ఈ మూవీకి కావాల్సినటువంటి కొన్ని రీసెర్చ్ ద్వారా చేసింది మాత్రం చాలా బాగుంది, కానీ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. యాక్చువల్గా ఈ మూవీ ప్లాట్ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఒక 4 నెలల పాపని కాపాడటానికి ఒక స్టోరీ, అండ్ ఇంకో స్టోరీ వచ్చేసి ఏంటంటే సొసైటీలో ఎక్కువ సైకోస్ ఉండిపోవడం వల్ల వాళ్ళు ఎలా తయారయ్యారు, ఇది ఒక స్టోరీ. సో ఈ రెండు స్టోరీని కనెక్ట్ చేసి చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ చాలా వరకు లాజిక్స్ మిస్ అయిపోయారు. సో నాకు లాజిక్స్ ఏదైతే మిస్ అయిపోయిందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి స్క్రీన్ ప్లే ఎలా స్టార్ట్ అవుతుందంటే, 4 నెలల్లో ఒక పాప మిస్ అయిపోయిందని స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాని అర్జున్ సర్కార్ని పోలీస్ అరెస్ట్ చేస్తారనమాట. సో ఆ తర్వాత నాని స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, సో ఒక క్రిమినల్స్ని ఎవరైతే ఉన్నారో బయట కొన్ని క్రిమినల్స్ అందరినీ చంపేసేసి ఈ సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఈ సైకో ఏంటంటే వీళ్ళు ఒక డార్క్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారనమాట. సో వీళ్ళ మైండ్ సెట్ ఉన్నటువంటి బయట సొసైటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీ కింద చేసుకోవాలని అన్నది ఒక సైకో విలన్ చేసేటువంటి డార్క్ వెబ్సైట్ అనమాట. సో అందులో నువ్వు జాయిన్ అవ్వాలి అంటే ఒక 3 మర్డర్స్ చేయాలి ఒకే ప్యాటర్న్లో. సో ఆ ప్యాటర్న్ నచ్చిన దాని తర్వాత సో వెంటనే మెంబర్గా జాయిన్ అవుతారు అనమాట. సో ఇదేంటంటే, ఎవరో ఒక వ్యక్తి సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిటీస్లో సో ఇలాగా చాలా మంది మర్డర్ చేసి ఇలా ఒక కమ్యూనిటీ జాయిన్ అయిపోతున్నారు. సో ఇదంతా తెలుసుకున్న నాని ఏంటంటే, వీడి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే నేను కూడా వీళ్ళలాగే ఒక ఇద్దరిని చంపాలి. ఆ ఇద్దరిని ఏంటంటే మామూలు సివిలియన్స్ కాకుండా క్రిమినల్స్ లాగా క్రిమినల్స్ని చంపి వీడియో అప్లోడ్ చేసి వాళ్ళకి పంపిస్తారనమాట. సో ఈ చేస్తున్న టైంలో కొంతమందిని చేయడం, పట్టుకోవడం, దాన్ని ఆపడానికి ట్రై చేయడం, అసలు ఎవరో తెలుసుకోవాలని ట్రై చేయడం, ఇవన్నీ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా స్టోరీ ఒక జైల్లో ఒక ఖైదీకి చెప్తారనమాట ఇదంతా స్టోరీ. సో ఆ తర్వాత ఆ కమ్యూనిటీలో వెళ్ళిన దాని తర్వాత అక్కడ ఒక వైల్డ్ ఫైట్ కానీ వైల్డ్ నరుక్కోవడాలు ఇవన్నీ కనిపిస్తాయి మనకి మూవీలో ప్రీ క్లైమాక్స్లో. అండ్ ఆ తర్వాత నేను ఏదైతే ఫస్ట్లో మీకు చెప్పాను కదా, 4 నెలల్లో ఒక పాప కనబడటం లేదు అని చెప్పేసి, సో ఆ 4 నెలల పాప కూడా ఆ కమ్యూనిటీ ఒక అతను ఏంటంటే ఇంకా మన ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి పాపను కూడా చంపేద్దాము అని అన్నది తెలిసిన దాని తర్వాత ఆ ఇష్యూని దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. ఇక్కడికి కనెక్ట్ చేసిన దాని తర్వాత ఇదంతా జరుగుతుంది. సో ఆ తర్వాత ఇందులో క్యామియోస్ కూడా ఉన్నాయి. క్యామియోస్ ఎవరిదంటే అడివిశేష్ క్యామియో ఒకటి ఉంటుంది, అండ్ హిట్ 4లో కూడా కార్తీ క్యామియో ఒకటి ఉంటుంది. సో మన హిట్ 4 కూడా ఇంటి ఇచ్చేస్తారు, హిట్ 4 ఉందని అందులో కార్తీ చేస్తారనమాట. సో ఇదేంటో మిమ్మల్ని ముందుగానే స్టోరీ చెప్పాలని కాదు నా ఉద్దేశం. ఇందులో ఏంటంటే మీరు చూసినా చూడకపోయినా స్టోరీ ఇదే ఉంటుంది. అండ్ ఇందులో నేను స్టోరీ అంటే అసలు పిన్ టు పిన్ అయితే చెప్పలేదు, కాకపోతే నాకు ఇందులో చాలా లాజిక్స్ మిస్ అయ్యారని అనిపించింది. ఫస్ట్ నాని ఏంటంటే ఫస్ట్ మనకి చూపించేది ఏంటంటే, 4 నెలల పాప కనపడటం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది నానికి. సో యాక్చువల్ నాని చేయాల్సింది ఏంటి, ఈ 4 నెలల పాప కనబడటం లేదు ఏమైందని అనేది ఆ మార్గం నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ మనకి ఎక్కడి నుంచి చూపించారు అని అంటే, ఈ సైకో కిల్లర్స్ ఎవరైతే చంపుతున్నారో సో ఆ ప్యాటర్న్ నుంచి ఆ కేసు నుంచి వెళ్ళాడనమాట. సో అండ్ ఈ 4 నెలల పాప ఒక కేసుని అట్లాగే సైకో కేసుని అసలు ఏ మాత్రం సంబంధం లేదు, కాకపోతే దీన్ని కలపాలనే ప్రయత్నం చేశారు. ఒక 2 కేసెస్ని ఒకే చోట కలపాలని ట్రై చేశారు, కానీ అది ఎందుకో నాకు అంత లాజిక్స్ మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే
ఈ సైకో బ్యాచ్ ఎవరైతే డార్క్ వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం సైకో మైండ్ సెట్ అంటే వీళ్ళు ఏంటంటే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే సొసైటీలో ఎవరైతే మంచి చెడు అని చెప్పి మనల్ని ఆపుతున్నారు కదా, సో ఈ ఆపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆపే వాళ్ళని అసలు సొసైటీలో లేకుండా ఒక ఫ్రీడమ్గా ఒక ఎవల్యూషన్ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మంచి చెడు అని చెప్పే వాళ్ళందరినీ చంపడమే ఈ యొక్క సైకోస్ యొక్క ఉద్దేశం. సో ఓకే, ఈ పాయింట్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఆ విలన్ ఎవరైతే ఉన్నాడో వీడు ఎందుకు ఈ పాయింట్ని ఎంచుకున్నాడు? సో అంటే వాడి యొక్క పర్సనల్ లైఫ్లో ఏదో ఒక ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఏదో ఒక విషయం ఇంపాక్ట్ అయి ఉంటుంది, కానీ ఆ విషయాన్ని మాత్రం సరిగ్గా చూపించలేదు. అంటే ఆ డార్క్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు ఆ సైకో ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, అతని పర్సనల్ లైఫ్లో ఏమైంది అనేది చూపించలేదు. నెక్స్ట్ ఆ విలన్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ సైకో విలన్ లీడర్, ఇతన్ని కరెక్ట్గా ఒక స్ట్రాంగ్ అనేది క్యారెక్టర్ బిల్డ్ చేయలేదు. అండ్ చాలా నాని ఏంటంటే ఇప్పుడు ఒక లీడర్ ఒక సైకో కమ్యూనిటీలో చేర్చుకుంటున్నాడు అంటే అవతల వాళ్ళు పోలీసుల నుంచి కూడా థ్రెట్ ఉంటుందని వాడికి తెలిసే ఉండాలి. తెలిసిన దాని తర్వాత వెరిఫికేషన్ చేయకుండా ఎవరు జాయిన్ చేసుకోరు కదా ఊరికి కళ్ళు మూసుకొని. అది నాకు చాలా సిల్లీగా అనిపించింది ఈ విలన్దే. సో ఎంత తెలివి తక్కువ వెదవనా, అది కూడా మన నానియే చెప్తానంటే ఇంత తెలివి తక్కువ ఏంట్రా నువ్వు వెరిఫికేషన్ చేయకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటున్నావు. సో అక్కడ క్యారెక్టర్ అయితే పెద్దగా ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఈ మర్డర్స్ చేస్తున్నాడు కదా ఈ సైకో విలన్, ఇప్పుడు ఈ మర్డర్స్ అనేది దేనికి చేస్తున్నాడు అంటే వాడికి ఏదో వాడు పర్సనల్ లైఫ్ ఏదో ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి చేస్తున్నాడు. సో ఓకే, కానీ ఇందులో మనకి ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఈ మర్డర్స్ చేసిన వాళ్ళ దాంట్లో ఈ హార్మోన్స్ సెక్రెట్ చేసేవి కార్టిసోల్ అండ్ ఇవన్నీ ఏవైతే హైపోథలామస్ ఇవన్నీ హార్మోన్స్ ఏవైతే సెక్రెట్ చేసే హార్మోన్స్ ఉన్నాయో ఇవన్నీ బాడీలోంచి తీస్తున్నారని చెప్పాడు. అసలు బాడీలోంచి తీయాల్సినంత అవసరం ఈ సైకోకి అవసరం లేదు, ఎందుకంటే సైకో వాడికి ఏంటి చంపడమే వాడికి కావాలి. కానీ ఇక్కడ ఎలా తీసుకెళ్లారంటే ఇంకొక విలన్ని చూపించాడు. ఆ విలన్ ఏంటంటే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అతను ఈ హార్మోన్స్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ సో ఆ హార్మోన్స్ అన్నిటిని ఒక డ్రగ్ లాగా యూస్ చేసి ఒక 17 years 8 years వాళ్ళల్లో ఏంటంటే సెక్స్ హార్మోన్స్ లెవెల్స్ పెంచడానికి సో ఈ సైకోని ఉపయోగించుకున్నాడు అనేది మనకి క్లైమాక్స్లో చెప్పే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే సైకోస్ అని అనేవాళ్ళు వాళ్ళు చంపేది వాళ్ళకు ఉంటుంది, కానీ ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళతో వీళ్ళు ఎందుకు లింకప్ పెట్టుకుంటాడు? సైకో అనేవాడు వాడు వెండు కదా, ఎందుకు వీడిని ఎందుకు తీసుకుంటాడు? అర్థమైంది కదా. అసలు దానికి దీనికి లింక్ అయితే నాకైతే కరెక్ట్గా అదేంటది బ్యాలెన్స్ అవ్వలేదు అండ్ అది రియలిస్టిక్గా లేదు. నెక్స్ట్ అండ్ 4 ఏళ్ల పాపని కనెక్ట్ చేశారు. యాక్చువల్గా సైకోస్ వాళ్ళకి ఏంటంటే పాపల మీద వీళ్ళ మీద కాదు ఉండేది, ఎక్స్ట్రీమ్ వాళ్ళు చంపాలి అని అనుకున్నప్పుడు తలో నరకాలి, కానీ పిల్లల్ని తీసుకుని చంపే అంత ఇది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది తెలియదు సొసైటీ, వాళ్ళు కూడా ఏంటంటే రేపు చూసిన దాని తర్వాత వీడు పర్సనల్ లైఫ్లో ఏదైతే ఇంపాక్ట్ అయిందో ఈ 4 నెలల పాప రేపు పెద్ద అయిన దాని తర్వాత తనకి పర్సనల్ లైఫ్లో ఏదైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు వీళ్ళ కమ్యూనిటీ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అంతేగాని 4 నెలల పాప ఏమీ తెలియని ఒక పాపని తీసుకొచ్చి చంపే అంతది ఇది సైకోయిజం కాదు, దీనికి లాజిక్ లేదు. సైకో వాళ్ళంటే ఏంటి, వాళ్ళు ఎంచుకున్నది ఏంటి, ఎవరైతే సొసైటీలో మమ్మల్ని ఆపుతున్నారో వాళ్ళనే చంపాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు నచ్చినట్టు మేము బతకాలి, మేము చంపాలనుకుంటే చంపేస్తాం, కానీ మా అడ్డు రాకూడదు, ఎవరైతే అడ్డు వస్తారో వాడిని చంపేస్తాం. ఇది మెయిన్ మోటివ్ తీసుకొని చూపించాలి. ఇక్కడ ఫెయిల్ అయింది. అండ్ 4 నెలల పాప కేసు ఏంటంటే ఇది ఒకటి కేసు ఒకటి తగిలిచ్చేసేసి దీనికి కంబైన్ చేసేసారు ఈ సైకో కేసెస్ను. అండ్ 4 పాప మిస్సింగ్, సో దీన్ని కంబైన్ చేయడం వల్ల ఏంటంటే లాజిక్ అసలు లేనే లేదు, సో మోటివ్ లేదు. సో అది నాకు అనిపించింది. అండ్ క్యామియోస్ గురించి చెప్పాలి అని అంటే అడ్విశేష్ క్యామియో బాగానే ఉంది, కాకపోతే ఇందులో మృదుల అనే ఇప్పుడు ఎవరైతే ఈ హీరోయిన్ మృదులకి ఏదైతే ఉందో మేబీ తను నేను అనుకున్నానంటే మూవీ చూస్తున్నప్పుడు మేబీ తిను సైకో కమ్యూనిటీ నుండి వచ్చిందేమో నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే పోలీస్ లాగా చూపించారు. బట్ ఓకే,
ఓవరాల్ అంటే ఆ క్యారెక్టర్కి అలాగా డిజైన్ చేశారు కాబట్టి ఓవరాల్. అండ్ రావు రమేష్ గారు చెప్తారనమాట, నా సైడ్ నుంచి నీకు ఒక ఆఫీసర్ని పెడతాను. అది మృదులా కాకుండా మేబీ అది ఒక విశ్వక్షేణం లేకపోతే అడవి శేష్ లాంటి పేరు చెప్పకుండా దీన్ని లాస్ట్లో రివీల్ చేసి ఉంటే, ఐ మీన్ రావు రమేష్ గారు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ని నేను పెడతా అన్నప్పుడు అది తర్వాత క్లైమాక్స్లో కూడా రివీల్ అంటే ఆయన ద్వారా చెప్పిస్తే అది కొంచెం హైప్ వచ్చేది. మృదులాకి అంత హైప్ రావాల్సినంత అవసరం లేదు అని అనిపించింది నాకు. అండ్ విశ్వక్సేన్ మెయిన్. సో విశ్వక్సేన్ నేను క్యామియో గురించి చాలా ఎదురు చూశాను అనమాట. మేబీ ఆయన ఉంటుందేమో అని నేను అనుకున్నాను, బట్ అది లేదు. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఇంకా నాని పెర్ఫార్మెన్స్ వస్తే ఒక కొత్త నానిని అయితే చూడబోతాను అనమాట. వెరీ వైలెంట్ క్యారెక్టర్. సో చాలా క్రూరమైన ఒక క్యారెక్టర్. సో ఇందులో ఏంటంటే నాని క్యారెక్టర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాడు ఈ సినిమాలో. మీరు ఎక్కడైనా చూడండి, ఆయన ఒక బాస్ ఉన్నా సరే లేకపోతే వేరే అమ్మాయి అయినా సరే గట్టిగా అరవడు. సో కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు, చెప్పాల్సిన సమాధానం చెప్తాడు, వేరే వాడి దగ్గర అరుస్తాడు. సో నాని క్యారెక్టర్ ఆ డిజైనింగ్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నానికి ఏంటంటే ఏదైనా ఒక బాడీ ప్రాబ్లమో లేకపోతే ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అంటే వెంటనే గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసుకుని ఓహో ఇది 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 సో ఇది చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాదర్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది సముద్రకిని. సో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయనతో అక్కడ బాగుంది. సో అంత క్లోజ్నెస్ కాకపోయినా సో అంటే ఎప్పటికైనా ఒక సన్ని పెళ్లి చేస్తే సెటిల్ అవుతాడు అనే ఒక క్యారెక్టర్. సో ఇద్దరి మధ్య కొంచెం సీన్స్ ఉన్నా కూడా అది బాగానే వర్కౌట్ అయిందని చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఇందులో ఏంటంటే నాకు అనిపించింది, మనం చనిపోయిన దాని తర్వాత గద్దలు వచ్చి పొడుచుకుని తింటాయి కదా కొన్ని, అలాంటి ఒక పక్షిని ఇందులో చూపించారనమాట. ఇందులో ఏంటంటే నాని నేను ఒక సీన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ తాతగారికి అన్నం తినే ముందు వాళ్ళ తాతగారికి అన్నం పెడతాడు. సో అన్నం తినేసిన దాని తర్వాత మళ్ళీ ఆ అన్నం తీసుకొచ్చి ఏదో బయట వేసేస్తారనమాట. అంటే ఒక గద్దకి ఇచ్చేటువంటి అంటే వాళ్ళ తాతని ఒక గద్దని అంటే ఆ కాంబినేషన్లో అంటే తాత ఈ రూపంలో ఉంటాడు అని చెప్పి సో నాకు అలా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే ఆ గద్దను ఉపయోగించుకొని పోలీస్ని బ్యాకప్ తీసుకొచ్చే విధంగా అంటే కింద ఒక మానిటరింగ్ ఒకటి ఒక చిన్న మిషన్ లాంటిది రెక్కల మీద పెట్టి వాళ్ళకి ఆ పోలీసులకి హింట్ ఇచ్చేలాగా అది కొంచెం అతి అనిపించింది. సో అది కొంచెం బాగాలేదు. అండ్ విలన్ ఏంటంటే సో చాలా డంబ్ విలన్లా అనిపించింది అనమాట. అంత తెలివిలేని విలన్ లాగా చూపించారు, నాకు అది నచ్చలేదు. సైకో లీడర్. అండ్ దానికి తీసుకునేది ఎవరంటే ఎవరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినది ఆ లింకప్ చేయడం అనేది నాకు అసలు లాజికే లేదనిపించింది. ఇంకోటి పాప 4 నెలల పాప మిస్ అవుతుందని చెప్పేసి ఆ సైకో దాంట్లో కలిపేయడం నాకు ఇంకా నచ్చలేదు. ఐ మీన్ అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. అదేదో 2 కేసులు ఒకే దాంట్లో సాల్వ్ చేసినట్టు అని చూపించడానికి ట్రై చేశారు కానీ పెద్ద లాజిక్ లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సైకో వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళ మోటివ్ చెప్పాను. అట్లాగే 4 నెలల పాప మిస్ అవ్వడానికి దానికి వేరే ఒక కథను తీసుకొచ్చి కూడా చేయొచ్చు, బట్ అది చేయకుండా దాన్ని దీంట్లో కలిపారు. సో అది నాకు అర్థం కాలేదని కాదు కానీ ఎందుకు కలిపారనేది నాకు అర్థం కాలేదు, కానీ అది పెద్ద లాజిక్ అయితే లేదు. అండ్ సో ఇది సో నాకేమనిపించింది అనేది నేను మూవీలో ఏదైతే చూశానో నాకేదైతే అనిపించిందో సో నేను మీకు ఓపెన్గా చెప్పాను. సో అంటే నేను మూవీ ఏదైతే చూశానో నాకేదైతే అనిపించిందో ఏదైతే కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారో కథలో సో అది నాకు చెప్పాలనిపించింది. నేను ఏదైతే చూసానో అదే మీకు డెలివర్ చేశాను. అండ్ సో 4th కేస్ ఆ సినిమాలో కార్తీ ఎలా చూస్ చేస్తారో నేను వెయిట్ చేస్తున్నాను. బట్ శైలేష్ కొనగానే ఎందుకంటే హిట్ 1 కొంచెం అర్థం కాకపోయినా అది కొంచెం బాగా తీసుకెళ్ళారు, దాని బీజిఎమ్స్ కానీ అవి ఇవి దాన్ని మళ్ళీ ఇంకోసారి చూస్తే కానీ మనకి బాగా అర్థమవుతుంది. ఇక హిట్ 2 ఏంటంటే అడవి శేషు తీసుకునే క్యారెక్టర్స్ అంటే ఎంచుకునే స్టోరీస్ ఏంటంటే చాలా లాజిక్స్ కానీ డౌట్స్ కానీ అవన్నీ క్లారిఫై చేసుకొని కథలో దిగుతారని అన్నది అడవి శేష్ గారు ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. సో అందుకని హిట్ 2 అంత బాగా వర్కౌట్ అయింది. హిట్ 3 ఏంటంటే 2 కేసుల్ని కలిపేసేసి దాన్ని ఇంకొకరు ఎవరో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు అనగా నాకు అసలు ఆపరేట్ చేస్తున్నా కూడా దాని లాజిక్ లేదు ఎక్కడ.
4 నెలల పాప ఎక్కడ, సైకోస్ ఎక్కడ, ఫార్మాస్యూటికల్ వాడు సైకోతో లింకప్ అయ్యి వాళ్ళ ద్వారా తీయడం. ఎందుకంటే ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే మై సైకోస్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, ఫార్మాస్యూటికల్ వాళ్ళతో వేరుగా ఉంటుంది. 4 నెలల పాపను నువ్వు తీసుకున్నా అంటే ఎందుకు తీసుకున్నా అనే తెలియాలి. సో ఇది సో ఇన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. సో క్యారెక్టర్స్ కూడా కరెక్ట్గా దీన్ని వాడుకోలేదు, ఆ సైకో క్యారెక్టర్ కూడా అని నాకు అనిపించింది. బట్ నానిని కొత్తగా చూపించారు. సో ఇంకోటి ఏంటంటే, నానిది మన హిట్ 2లో చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది. అర్జున్ సర్కార్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అందులో చెప్తారు ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే, వాడు ఒక సంకినా కొడుకు, 100 మంది తప్పించుకున్న ఒక క్రిమినల్ తప్పించుకోకూడదు అనుకుంటాడు. వీడేంటంటే ఆ ఒక్క క్రిమినల్ కోసం ఎవరినైనా చంపుతాడు అనే డైలాగ్ చెప్తారు. కాబట్టి ఇందులో ఏంటంటే అంటే ఆ క్యారెక్టర్కి కొంచెం అంత అనిపించలేదు నాకు. ఎందుకంటే వైల్డే, కాకపోతే ఆ ఒక్కని పట్టుకోవడానికి కోసం కనీసం ఒక అమాయకులైన చంపి అంటే ఒక అగ్రెసివ్నెస్ చూపించుంటే మేబీ ఇంకా నాని క్యారెక్టర్ ఇంకొంచెం హైప్ ఉండేది అనిపించింది. ఎందుకంటే మనకి హిట్ 2లో అంత లేపింది, దాని తర్వాత హిట్ 3లో ఏంటంటే పోనీ విలన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ కాకపోయినా నాని క్యారెక్టర్ మనకి హిట్ 2లో లేపిన దాంట్లో ఒక్కని చంపడం కోసం కొంతమంది అమాయకుల్ని చంపాల్సి వచ్చింది అనేది చూపించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఓవరాల్ నేనైతే నాకు అనిపించింది నేను మీతో షేర్ చేశాను. సో ఇది ఎవరికి ఫేవరో అనేది కాదు నా ఉద్దేశం. సో సినిమా నాకు అనిపించింది, నేను మీకు డెలివర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో నాని గారి క్యారెక్టర్ బేస్ చేసుకొని, అట్లాగే స్టోరీ ప్లాట్ బేస్ చేసుకొని, అట్లాగే పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, అన్ని క్యారెక్టర్స్ బేస్ చేసుకొని, సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే